మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ఎక్స్ సోమవారం అనేక ప్రాంతాల్లో డౌన్ అయింది. వేలాది మంది వినియోగదారులు యాప్ వెబ్సైట్ని యాక్సెస్ చేయలేకపోయారు. యుఎస్, భారత్, యూకే, ఆస్ట్రేలియా, కెనడాతో సహా ప్రధాన దేశాల వినియోగదారులు తీవ్ర అంతరాయాలను ఎదుర్కొన్నారు. దీనిపై ఎక్స్ ఓనర్ ఎలన్ మస్క్ కూడా స్పందించారు. ఈ సైబర్ దాడిలో ఒక దేశం లేదా వ్యవస్థీకృత సమూహం ఉందని, పక్కా ప్రణాళికతో ఇదంతా జరిగిందని మస్క్ వెల్లడించారు. ఇది ఎలా జరిగిందో ట్రేస్ చేస్తున్నట్టుగా తెలిపారు ఆయన. అయితే ఎక్స్లో అంతరాయంపై 40,000 మంది యూజర్లు ఫిర్యాదు చేశారు. దీనిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డోజ్లో మస్క్ కార్యకలాపాలు, టెస్లా స్టోర్స్పై దాడులు, నిరసనలు, తాజాగా ఎక్స్పై సైబర్ దాడిని లింక్ చేస్తున్నారు. మస్క్ ప్రకటనపై స్పందించిన డోజ్ డిస్నిగర్ అనే యూజర్ మొదట డోజ్కు వ్యతిరేకంగా నిరసనలు, ఆ తర్వాత స్టోర్లపై దాడి, ఇప్పుడు ఎక్స్ డౌన్ అని కామెంట్స్ చేశారు. మొత్తం 56% మంది వినియోగదారులు మొబైల్ యాప్తో సమస్యలను ఎదుర్కొన్నారు. 33% వెబ్సైట్లో, 11% మంది సర్వర్ కనెక్షన్లో సమస్య ఉన్నట్లుగా వినియోగదారులు తెలిపారు. పదే పదే అంతరాయాలు ఎక్స్ వినియోగదారులను మరింత నిరాశకు గురిచేశాయి. సేవల అంతరాయాలకు మూల కారణాన్ని వివరిస్తూ కంపెనీ నుంచి చాలాసేపటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోవడం యూజర్లను మరింత చిరాకు పెట్టింది. కొన్ని ప్రాంతాలు సేవలు పాక్షిక పునరుద్ధరణను చూపడం ప్రారంభించినప్పటికీ కూడా చాలామంది వినియోగదారులు చాలాసేపటి వరకు ఫుల్ యాక్సెస్ని పొందలేకపోయారు. ఈ ప్లాట్ఫామ్ ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది కీలకమైన కమ్యూనికేషన్ సాధనంగా పనిచేస్తున్నందున అధికారిక ప్రకటన లేకపోవడం సర్వీస్ విశ్వసనీయత, భవిష్యత్ స్థిరత్వంపై ఆందోళనలను పెంచుతోంది.